హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమిస్ మల్టీ స్పెషల్. ఈరోజు వచ్చేసి నేను వన్ టక్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను అనమాట. విత్ బెల్ స్లీవ్స్ 2 లేయర్స్ వస్తుందన్నమాట. చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. సో ఆ ఎల్లో కలర్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ ఏంటంటే ఇది నాకు ఇంట్లో ఉందన్నమాట, అందుకని చెప్పి నేను వేసేస్తున్నాను. మీరైతే ఏ కలర్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ కలరే వేయండి. సో ఇక్కడ నేను ఈ క్లాత్ని తీసుకుని 4 లేయర్స్ కింద వేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 లేయర్స్ కింద వేసుకోవాలి. వన్ సైడ్ మనకి క్లోజింగ్ ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 14.5 పెట్టుకుంటున్నాను, అంటే 14.5 ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటున్నాను. సో కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, లేదా బాగా డీప్ నెక్ కావాలి బ్యాక్ అన్న వాళ్ళు 15 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇది వన్ టక్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ వన్ టక్ బ్లౌజ్నే మీరు బోట్ నెక్ బ్లౌజ్ కింద కూడా కుట్టుకోవచ్చు అనమాట. అంటే రెండు ఒకేలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ షోల్డర్ 7 పెట్టాను కదా, చంక పొడవు వచ్చేసి 7 పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 7 అనమాట. ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి 9.5 అయితే ఇంకొక 1.5 ఖర్చు కోసం యాడ్ చేసుకుని టోటల్గా 11 చెస్ట్ లూజ్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇది 36 బ్లౌజ్ అనమాట, 36 సైజు. ఇక్కడ సైజుతో పని ఏమి ఉండదు. సో ఇక్కడ 36ది పెట్టాను కాబట్టి 9.5 పెట్టాను. 40 అనుకుంటే 10 పెట్టుకోవచ్చు, అలా పెంచుకుంటే సరిపోతుంది అంతే. సో ఇందులో 36 సైజ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, 38 వాళ్ళకి ఒకలా ఉంటుంది, అలా ఏముండదు. జస్ట్ మనం చెస్ట్ లూజు ఇంకా వేస్ట్ లూజ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి నేను చూడండి 7.5 ఉంది. సో 7.5కి 1.5 యాడ్ చేసి 9 వరకు పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా అంటే 9 అంటే మీరు ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ అంటే 10 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక టక్స్ వేస్తాం కాబట్టి ఆ టక్స్కి మనకి సరిపోతుంది అనమాట కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి. సో ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకుని దీన్ని స్ట్రైట్గా ఒక లైన్లా డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఇంతకుముందు చాలా టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ చెప్పాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాంట్లో చూస్తే మీకు మొత్తం లింక్స్ ఉంటాయన్నమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ సైడ్న ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా కంప్లీట్ అయింది కదా, ఇక్కడ చిన్న క్రాస్ లాగా ఒక్క పావు ఇంచ్కి అనమాట, పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే షేప్ మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5కి ఇలా చంక రౌండ్ కోసం మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చేసుకుని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, మీరు అవేం పట్టించుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేసేయండి. ఓకే, ఈ పైనుంచి 3 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా లైన్ గీసేసుకోకుండా కొంచెం డాట్స్ కింద మార్కింగ్ చేసుకుని ఆ పైన లైన్ గీస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆర్మ్ హోల్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి అంటే షేప్ తీయాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదనమాట. కాకపోతే ఫస్ట్ మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్కి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా. ఓకే, సో ఈ విధంగా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం కట్ చేసేసుకోవడమే అనమాట. సో అంతేకాదు, నేను సెపరేట్గా టైలరింగ్ కోసం, ఓన్లీ టైలరింగ్ కంప్లీట్గా నేర్చుకునే వాళ్ళ కోసం నేను కొత్తగా ఛానల్ కూడా పెట్టాను అనమాట. సోను సూద్ టైలరింగ్ స్టూడియో అని చెప్పి పెట్టాను. సో అది A to Z టైలరింగ్ కోర్స్ అనేది మీకు చెప్పబడుతుంది. సో మొత్తం కూడా ఎవ్రీథింగ్ అనమాట డీటెయిల్డ్గా. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకే,
సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ కాబట్టి నేను సెపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం లోతు అనేది తీయాలి, అంటే షేప్ తీయడం అనమాట. సో ఈ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడ నుండి దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రంట్ పార్ట్కి తీస్తామన్నమాట. చాలామంది బ్యాక్ పార్ట్కి తీయకూడదు అని అడుగుతున్నారు. సో అందుకే నేను మరీ చెప్తున్నాను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయాలి. సో ఇక్కడ నేను డీప్ నెక్ అనేది కొంచెం పెడుతున్నాను, అంటే మరీ కాదు, 3 ఇంచ్కి ఇలా నెక్ విడితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 5.5 పెడుతున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఇంకా డీప్ 6.5 వరకు పెట్టుకోవచ్చు, అంతకు మించి పెట్టుకోకూడదు అనమాట. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్కి ఇలా స్ట్రైట్ మార్కింగ్ ఒకటి చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఒక 1 ఇంచ్కి పక్కగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫస్ట్ డాట్కి ఈ కింద వరకు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన నెక్ని మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఒక యూ షేప్ లాగా మార్కింగ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఒక యూ షేప్లా మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్ అనేది పెంచుకుంటే డీప్ వస్తుంది అనమాట, తగ్గించుకుంటే డీప్ తగ్గుతుంది. అలాగే ఈ పైన కూడా ఎక్స్ట్రాగా నేను పక్కకు 1 ఇంచ్ మార్క్ చేసి డ్రా చేశానంటే ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేయడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట, భుజాలు జారకుండా ఉంటాయి. అంటే కొంచెం డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇలాగే మార్కింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా అయింది కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మళ్ళీ 3కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నడుము లూజ్ ఏంటంటే అదే నడుము పొడవు వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నాను. సో ఇది మీ చాయిస్, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4కి మార్కింగ్ చేస్తున్నాను ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా కిందకి మనం ఒక మార్కింగ్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రాగా నేను ఒక మార్కింగ్ సేమ్ అనమాట, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మనం నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుంటామో యాస్టీజ్ దీనిని కూడా ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఒక యూ షేప్ లాగే బ్యాక్ కూడా కొంచెం రౌండ్ లాగా కొంచెం యూ లాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన నెక్స్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా అయినా సరే మీరు ఏ డిజైన్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట, ఇదే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. 1 టక్ బ్లౌజ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం క్రాప్ టాప్స్ మీద అంటే లెహంగాస్ ఇవన్నీ వేసుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి 2 ఇలా పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి టక్స్ వేసుకోవడానికి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి 4 ఇంచెస్కి. టక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ 2 బ్లౌజ్ పీసులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకుని చిన్న టక్ పెట్టుకోండి, అంటే ఎక్కడ మీకు టక్ వేయాలి అనేది ఐడియా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ మనం ఈ పార్ట్స్ కట్ చేశాక ఈ పీస్ ఉంటుంది కదా, ఇది నడుం బెల్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా నడుం బెల్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలాంటి క్లాత్స్ కుట్టడం చాలా కష్టంగా ఉంటుంది, జారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు 4 లేయర్స్ కిందే వేసుకోండి. వేసుకుని 1 సైడ్ క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉన్న వైపుని ఇలా ఒక బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ పెట్టండి. ఆ క్లోజింగ్ ఉన్న వైపు నెక్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ ఎదురుకు ఉండేటట్టు కట్ చేసుకోండి. నెక్ కట్ చేయకూడదు, ఎందుకంటే ఇవి మళ్ళీ 2 పార్ట్స్ కాబట్టి నెక్స్ అనేవి సెపరేట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టి నెక్ని కూడా సెపరేట్గా బాడీ పార్ట్స్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచ్కి ఉండేటట్టు. ఓకే, ఈ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ కోసం ఒక పేపర్ని తీసుకోండి. 9 ఇంచెస్ విడ్త్ ఉండాలి. ఇక్కడ స్లీవ్ పొడవు వచ్చేసి 5.5 పెడుతున్నాను. 5.5 అటు ఇటు కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది
తీసుకోండి. ఈ బెల్ స్లీవ్స్ ఏంటంటే మనకి క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి ఫస్ట్ పేపర్ పైన డ్రా చేసుకునే కట్ చేయాలి. ఈ కింద నుండి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ చివరి లూజ్ వచ్చేసి 5.5 అయితే 1.5 ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. టోటల్గా 7 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ కింద నుంచి చిన్న కర్వ్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని అంటే ఫస్ట్ డాట్స్ కింద పెట్టుకున్నామంటే మనకి లైన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ సైజ్ వారికి ఈ సైజ్ ఇలా కట్ చేసుకుంటే స్లీవ్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయిన తర్వాత మిడిల్లో మనం చిన్న టక్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా అయింది కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఒక 2.5-2 ఇంచెస్కి మనం చిన్న చిన్న లైన్స్ అనేది ఈ టక్ పెట్టుకున్న సైడ్ కాకుండా ఈ చివర అనమాట స్ట్రైట్గా గీసాం కదా, అక్కడ ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకుని అక్కడి నుంచి స్కేల్తో స్ట్రైట్గా అంటే మరీ ఈ చివరికి దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్లో మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ లైన్కి కింద లైన్కి టచ్ అవ్వకుండా అనమాట. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే. సో నేను చెప్పేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీకు క్లియర్గా వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్స్లో మనం కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, మరీ చివరికి వెళ్ళకూడదు అనమాట. చివరికి వెళ్తే కట్ అయిపోతుంది కదా స్లీవ్ అనేది. సో కాబట్టి ఇలా కొంచెం దగ్గరికి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ అవ్వాలన్నమాట మనకి స్లీవ్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాత్ని మిగిలిన క్లాత్ని నేను 2 లేయర్స్ కింద వేసుకున్నాను. క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోండి ఈ పేపర్ని. సో పెట్టిన తర్వాత దానిపైన కదలకుండా ఏదో ఒకటి పెట్టుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా అయితే ఉందో షేప్ అనేది మనం సేమ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మొత్తం నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు మొత్తం కూడా షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బెల్ స్లీవ్స్ అని ఎందుకు అంటామంటే అంబ్రెల్లా స్లీవ్స్లా వస్తుంది, అంటే మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా చేయడం వలన మనకు ఆ లుక్ అనేది వస్తుందన్నమాట బెల్ స్లీవ్స్. ఓకే, సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను, సరిగా కనిపించట్లేదు కాబట్టి. సో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో అదే వేలో మనం ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్ అంటే 2 స్లీవ్స్ అన్నమాట. ఓకే, ఇవి మనకి 2 స్లీవ్స్కి అంటే 2 లేయర్స్ అన్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్లో ఇది ఇంత వచ్చింది, అండ్ నేను శారీ పీస్లోది ఒక లేయర్ అనేది ఇంకొక లేయర్ అంటే డబల్ లేయర్ స్లీవ్స్ కాబట్టి ఇవి 2 చేతులకి సింగిల్ లేయర్ వస్తుంది. దీనికి మళ్ళీ నేను వేరే స్లీవ్ వేరే క్లాత్ అంటే శారీలో మనం చిన్న క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే చాలా చిన్నది వస్తుంది బ్లౌజ్ పీస్ అనేది, ఇది కూడా సరిపోదు యాక్చువల్లీ. ఒకవేళ ఇలా సింగిల్ లేయర్ కావాలనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు, ఇంకా శారీలో పీస్ తీసుకోకుండా. బట్ 2 లేయర్స్ కావాలంటే కనుక శారీలో పీస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా మిడిల్లో మనం చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇది శారీ పీస్ అనమాట. ఇది 2 లేయర్స్ కింద వేసాను. సో దీనిపైన ఈ బ్లౌజ్ స్లీవ్ నోట్ పెట్టి, సో ఇది ఎల్లో కలర్ నేను పైకి వచ్చేటట్టు వేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ డిజైన్ ఉన్నది కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ స్లీవ్ మీద కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ ఈ స్లీవ్ని ఇలా పెట్టి మనం ముందు కట్ చేసుకున్న స్లీవ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు పిన్స్ అన్న పెట్టేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఒకవేళ ట్రై చేస్తున్నట్లయితే మన ఏంటంటే పిన్స్ ఉంటాయి కదా కదలకుండా క్లాత్కి, సో ఆ పిన్స్ అనేది పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోండి సేమ్. ఓకే, అంటే 2 లేయర్స్ వేస్తున్నాం కాబట్టి ఇదొక లేయరు అదొక లేయరు వస్తుందన్నమాట ఒక్కొక్క స్లీవ్కి. ఓకే, ఇలా ఇక్కడ వరకు ఈక్వల్గా వచ్చిన తర్వాత దీని నుంచి కొంచెం పైకి మనం కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ స్లీవ్ కొంచెం పెద్దది డిజైన్ ఉన్నది కొంచెం ముందుకి మనం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంతే మనకి స్లీవ్స్ కూడా
కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఈ విధంగా మనం బెల్ స్లీవ్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా సోను సూద్ టైలరింగ్ స్టూడియో ఛానల్లో ఫాలో అయినట్లయితే కంప్లీట్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.